ప్రకృతిలో కొన్ని మనకు దేవుడు అందించే కొన్ని పదార్థాలు ప్రకృతి సిద్ధంగా లభించేవి ఒక వరంగా భావించవచ్చు. అలాంటి వరాల్లో వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలు ప్రపంచం మొత్తం అందుబాటులో ఉన్నాయి. ఈ పండ్లు మరియు కూరగాయలు మానవులకు అత్యంత ఆరోగ్యకర ఆహారాలుగా నిత్య జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఈ ఆహారాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత మరియు ప్రాధాన్యత విలువలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్స్, న్యూట్రిషన్స్ మరియు కార్బోహైడ్రేట్ వంటి అత్యంత విలువైన పోషక విలువలు ఉండటం వల్ల వీటిని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం జరిగింది. ఇంకా ఈ ఆహారాన్ని మన ఆరోగ్యానికి సహాయపడే మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మరియు ఇతర మరెన్నో పోషక విలువలను అందిస్తున్నాయి. మనం నిత్య ఆహారాలుగా తీసుకునే పండ్లు మరియు కూరగాయల్లో బొప్పాయి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది. ఎందుకంటే దీన్ని వెజిటేబుల్ గాను మరియు ఫ్రూట్ గా కూడా తీసుకోవచ్చు. మనం ప్రతిరోజు తినే ఆహారాల్లో బొప్పాయి ఒక ముఖ్యమైన ఆహారంగా ఆహార నిపుణులు సూచిస్తున్నారు. మరి రెగ్యులర్ గా బొప్పాయిని తినడం వల్ల శరీరానికి వేడి చేస్తుందని చాలా మంది భావిస్తారు. శాస్త్రీయ పరంగా బొప్పాయి మనుష్యుల శరీరానికి అత్యంత ఆరోగ్యకరమైనది. కానీ ఒక పరిమితిలో మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. వాస్తవానికి మన శరీరానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ ను బొప్పాయి అందిస్తుంది. బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల చాలా ఇబ్బంది కలిగిస్తుంది. బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత లెవెల్స్ క్రమంగా పెరుగుతాయి. అంతేకాకుండా బొప్పాయి శరీరంలో ఉష్ణోగ్రతను ఏ విధంగా పెంచుతుందన్న విషయం మీరు తెలుసుకోవడం కంటే బొప్పాయి తినడం వల్ల పొందే అనేక ప్రయోజనాలను తెలుసుకోవడం మంచిది. మరియు ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ బాగా పెరుగుతుంది. బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఆమ్లరసం జీర్ణ వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి రెగ్యులర్ గా బొప్పాయిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఇది ఒక పర్ఫెక్ట్ గా పనిచేసి పొట్ట సమస్యలను దూరం చేస్తుంది. 2. ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. శరీరంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది మరియు వాటిని దూరం చేస్తుంది. ఇది ప్రేగులోని వార్మ్స్ మరియు ఇతర వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరంలో ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉంటాయి. దాంతో శరీరం ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంటుంది. 3. క్యాన్సర్ తో పోరాడుతుంది. బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని ఈ మధ్యన జరిపిన పరిశోధనల్లో కనుగొన్నారు. ప్రత్యామ్నాయంగా బొప్పాయిలో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల క్యాన్సర్లతో పోరాడుతుందని కనుగొన్నారు. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుందని కనుగొన్నారు. ఇలాంటి ప్రాణాంత క్యాన్సర్ ను నివారించుకోవడానికి ఉపయోగించే ఔషధాల్లో బొప్పాయిని ఉపయోగిస్తున్నారు. 4. చర్మ రక్షణ. బొప్పాయి ఒక నేచురల్ పదార్థం. ఇది ఒక స్కిన్ ఆహార పదార్థం కూడా. సౌందర్య పోషణలో బొప్పాయిని కూడా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి బొప్పాయిలో రివిటిలైజింగ్ గుణాలు ఉన్నాయి. దానివల్ల ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది. అన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఆలోవెరా మరియు బొప్పాయి ప్రధాన స్థానాలు కలిగి ఉన్నాయి. ఎలాంటి సందేహం లేకుండా బొప్పాయి చర్మానికి అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. 5. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగినది. బొప్పాయిని ఉపయోగించడం వల్ల ఇది శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. కానీ ఇది వెంటనే చర్మంలో ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల ఇలాంటి గొప్ప ప్రయోజనాలను తెలుసుకోవడంతో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందన్న విషయాన్ని మర్చిపోతారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.